క్రియేట్ చేస్తారంటే ప్రజల బలహీనతలు చూసుకొని కొందరు క్యాష్ చేసుకుంటారు. రాజకీయ నాయకులు వాళ్ళ ప్రజల బలహీనతలు చూసుకొని మీకు ఇది చేస్తా అది చేస్తా అని ఏదో ఫేక్ గా చెప్తారు అన్నట్టు. ఇవాళ నల్లలు ఆడవాళ్ళు ఎట్లా చదువుతారు, పిల్లలు ఎట్లా చదువుకుంటారు, పిల్లలు రౌడీలు గారు, పిల్లలు చెడిపోరు, వాళ్ళ బతుకు ఏమవుతుంది, మగవాళ్ళకు ఇలా ఉంది, మగవాళ్ళ పని లేదు, పని లేక మీరు రాగం గారు ఇవన్నీ చెప్పి వాడు ఓట్లు వేయించుకుంటారు, తర్వాత అట్టే పోతాడు. ఇది రోజులు కదా ఇట్లుంటది. ఎవరైనా చాలా అట్లా ఒక సాధు వచ్చాడు అనుకో, హిందూ ధర్మం ఇలా ఉంది అలా ఉంది, భవిష్యత్తు చెప్తాం, మన హిందూ ధర్మాన్ని పాడు చేస్తున్నారు, హిందూ ధర్మాన్ని పాడు చేస్తామని ఎలా ఒప్పుకుంటాం, మనం మన హిందూ ధర్మాన్ని అప్పట్లో కొన్ని పార్టీలు వచ్చాయి చేస్తాం, ఎందుకు రాజకీయం కోసం, హిందువులను బలపోతం చేసాం, కానీ అది హిందువుల కోసం, వాటి రాజకీయం కోసం అట్లాంటి ఇలా చెప్పాడు. ప్రజల బలహీనత హిందుత్వం దాన్ని అట్లా ఇప్పుడు ప్రాంతం ఈ ప్రాంతం విభజన చెందాలంటే ఏం చేయాలి, మన ప్రాంతం ఎంత ఉంటుంది, దీన్ని వేరు చేయాలి, మనం అది చేయాలి ఇది చేయాలి, మనం ఆగమైన అని మనం అని చెప్పి వాటి రాజకీయానికి గెలుపుతాడు. చూసినా ప్రజల బలహీనతను ఇలా క్యాచ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు మహిళల కోసం పోరాటం చేసి వాళ్ళు రాజకీయ నాయకులు అయితే మహిళా మండలి ఇదంగా మహిళలు ఆగమవుతున్నారు, అత్యాచారాలు జరుగుతున్నాయి రాజకీయ నాయకులు అని చెప్పి వాళ్ళు ఓట్లు వేసుకొని గెలుస్తారు కదా. కంటెంట్ కూడా ఇలాగే చెప్తారంట. ఇలా చెప్పి ప్రజల బలహీనతలు ఏమేమి ఉన్నాయో వాటిని తీసుకొని ఇలా హైలైట్ చేసి ఆర్టికల్ తయారు చేసుకొని చెప్తారనమాట. ఇప్పుడు మగవాళ్ళకి ఏం చేస్తారు, ఏదో మందు పుట్టింది, ఈ మందు వాడితే మీరు కుర్రంలో పనిచేస్తారు, ఈ పని వస్తే మీరు జంతువులా చేస్తారని మగవాళ్ళు చెప్తారు, కొంత ఆడలు చెప్తారు, మా ఆయన సరిగ్గా చెప్తారు, ఈ మందు అంతా సూపర్ అవుతారు అని ఆడలు చెప్తా ఉంటారు. బలహీనత తీసుకొని మగవాళ్ళ బలహీనత పెట్టడానికి ఆ బెడ్రూమ్ లో ఆడదు చిన్నపోదు, ఇప్పుడు ఆడదు సలాం పెడుతుంది, మీ కాళ్ళ దగ్గర ఉంటుంది, మీరే కౌబాయ్ బెడ్రూమ్ లో, ఇవన్నీ చెప్తారు. ఇది లేకుండా మగవాడు ఎట్లా అని చెప్పి ఇక మీ భార్య అక్రమ సంబంధం పెట్టుకోదు, ఇక ఈ మంది వాడితే ఎవరి దగ్గరికి పోదు, మళ్ళీ ఎవరు వదిలిపోదు, మంది ముఖం కూడా చూడదు అని చెప్పి ఏం చెప్తారు, వాడు ఓ మంది అమ్ముతాడు, ఆ మంది క్యాచ్ చేసుకుంటాడు, అట్లా ఏముండదు. ఎట్లా ఉంటాడు ఆర్టికల్ రాయడం అంటే. ఇప్పుడు మనకు అత్యవసరం ఉన్నది, మనకు గత్యంతరం పరిస్థితుల్లో ఏం చేయాలి, మన అవసరానికి ఎదుటి వాడుకోవాలంటే అప్పు తీసుకోవాలి, ఏదైనా క్యాచ్ చేసుకుంటే ఈ వస్తువు మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది, ఈ వస్తువు చాలా మంచిది, ఇది లేకుండా ఉండదు కదా, చాలా అవసరం, ఎవరైనా జీవితంలో అవసరం, చాలా మంచిది, పోయి మిస్ చేసుకోవాలి, ఇది నిత్య జీవితంలో ఉండాలి మనిషికి. ఫోటోగ్రాఫర్ అంటే ఏమనుకున్నావు అన్న వద్దని చెప్తాను, ఎందుకంటే వాడు ఘోరాలని బాగా చెప్తాను చెప్పి వాడుకున్నాం కానీ పైసలు పట్టుకుని అవతల పడతాం. ఇట్లాంటి ప్రజలు బలహీనతను క్యాచ్ చేసుకుంటారు. మనం పైసలు కావాలంటే ఏం చేస్తాం, మన బలహీనతను ఒత్తిడి తెస్తాం మన మీద, ఈ వస్తువు మంచిగా పనిచేస్తుంది, ఇది లేకుండా ఎట్లుంటుంది అనుకున్నాం అంటూ పొగడతలతో ఒత్తిడి తెస్తాం, నెగిటివ్ కాదు పాజిటివ్ గా ఒత్తిడి తెస్తాం అన్నట్టు. పాజిటివ్ గా ఒత్తిడి తెస్తాం, ఇది ఎంత మంచిది కదా, ఇది కొనుక్కుంటే వేస్ట్, ఫోటోగ్రఫీ చాలా ముఖ్యం, మనకు వద్దు, మనం తినాలి తాగాలి పండాలి, ఫోటోగ్రఫీ వద్దు, మనకు కళలు వద్దు, మన వద్దే అది, తాగదాని పెడతాం కానీ ఫోటోగ్రఫీ పెడతామా అన్ని చెప్తాం, చెప్పి వాడుకో పైసలు కొనేలా చేసి ఆ పైసలు పట్టుకుని అవతల పడతాం. ఇదంతా కంటెంట్ చేయడం అంటే మన అనుభవానికి మన అనుభూతికి మన కోసం పాడే ఆ ఫీలింగ్ కు అతీతంగా పాడాలి. మనం గొప్ప వాళ్ళం కానీ